నమస్కారం. సి పెప్టైడ్ తగ్గడం డేంజరేనా అని జనార్దన్ గారు అడిగారు. అయితే ఈ సి పెప్టైడ్ అనేది మెయిన్గా డయాబెటీస్ వాళ్ళకి చేసే టెస్ట్ అన్నమాట. జనరల్గా అయితే అంత రిలవెన్స్ లేదు. అయితే సి పెప్టైడ్ డేంజరా కాదా అనేది 2-3 పాయింట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అసలు ఈ సి పెప్టైడ్ అనే హార్మోన్ను ఏంటి అంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవాలంటే మనకి పాన్క్రియాస్ బేస్ అన్నమాట. పాన్క్రియాస్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. పాన్క్రియాస్లో ఉండే ఆల్ఫా సెల్స్ నుంచి గ్లూకోగాన్ రిలీజ్ అవుతుంది. పాన్క్రియాస్లో ఉండే బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. అయితే ఇన్సులిన్తో పాటే ఈ సి పెప్టైడ్ కూడా రిలీజ్ అవుతుంది. అంటే బ్లెండెడ్ అనమాట. అంటే రెండు కలిసే రిలీజ్ అవుతాయి అన్నమాట. అయితే ఈ ఇన్సులిన్ అనేది కార్బోహైడ్రేట్స్ని నుంచి వచ్చే గ్లూకోజ్ని సెల్స్లోకి తీసుకెళ్ళి మైటోకాండ్రియాలో ఎనర్జీ కింద కన్వర్షన్ ప్రాసెస్లో ఈ ఇన్సులిన్ ఎట్లా ఉపయోగపడుతుందో ఈ సి పెప్టైడ్ కూడా కొంతవరకు అట్లాగే ఉపయోగపడుతుంది అనమాట, బ్లెండ్ కాబట్టి. అయితే ఇది కాకుండా ఇతరత్ర సి పెప్టైడ్కి ప్రత్యేక ప్రయోజనాలు ఏమి ఉన్నట్టుగా లేదు. అయితే మరి ఈ సి పెప్టైడ్ టెస్ట్ ఎందుకు చేస్తారంటే ఇన్సులిన్ పాన్క్రియాస్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ అనేది బాగా ఉన్నప్పుడు ఈ సి పెప్టైడ్ కూడా బాగా ఉంటుంది అనమాట అనేది ఒక అంచనా అనమాట. అంటే నార్మల్ కండిషన్స్లో అట్లా ఉండాలి. అయితే టైప్ 2 డయాబెటీస్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ పాన్క్రియాస్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ అవ్వడం కోసము కొన్ని మందులు ఇస్తారు. అట్లాగే మెట్ఫార్మిన్ అనే మందేమో ఆ గ్లూకోజ్ని అది ఖర్చు అవ్వడం కోసము మెట్ఫార్మిన్ ద్వారా దాన్ని శరీరంలో ఎనర్జీ కన్వర్షన్ కోసము అట్లాంటిది ఇస్తుంటారనమాట. అయితే ఈ సి పెప్టైడ్ అనేది ఇన్సులిన్తో పాటు సమానంగా లేనప్పుడు ఈ ఇన్సులిన్ ఎఫిషియన్సీ తగ్గిపోతుందన్నమాట. అంటే ఇన్సులిన్ మామూలుగా డయాబెటీస్ లేని వాళ్ళకైతే ఇన్సులిన్తో పాటు సి పెప్టైడ్ సేమ్ రేషియోస్లో ఉంటాయి. ఈ రెండు కలిపి గ్లూకోజ్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంటాయి. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మనకి టైప్ 2 డయాబెటీస్ ఉన్నప్పుడు ఇన్సులిన్ బాగానే ఉంటుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే టైప్ 2 డయాబెటీస్ ఉన్నప్పుడు మందులు ఎందుకు వాడుతున్నారు అనేదే సమస్య. టైప్ 2 డయాబెటీస్ అంటే సెల్స్లో గ్లూకోజ్ని తీసుకోకపోవడం అనేది ఫస్ట్ పాయింట్. అందులోనూ ఇన్సులిన్ ఎఫిషియన్సీ లేకపోవడం 2 పాయింట్స్ అన్నమాట. అయితే కీటో డైట్లో రకరకాలు ఉన్నాయి. కొంతమంది ఈ సెల్ ఫంక్షన్ గురించి ఇన్సులిన్కి సంబంధం లేదు అంటారు, కానీ ఇన్సులిన్ ఎఫిషియన్సీ కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. సో అట్లా ఈ సి పెప్టైడ్ ఉపయోగపడుతుంది అనమాట. అయితే టైప్ 2 డయాబెటీస్ స్టార్ట్ అయిన తర్వాత కొద్ది రోజులకి ఈ సి పెప్టైడ్ తగ్గుతుంది అనుకోండి. అట్లాంటప్పుడు ఈ టైప్ 2 డయాబెటీస్కి వాడే మందులు సరిపోవట్లేదని ఒక ఇండికేషన్ అనమాట. అంటే అప్పుడు మందులు పెంచుతుంటారనమాట. ఆ తర్వాత కొద్ది రోజులకి ఏమవుతుంది అంటే సి పెప్టైడ్ ఇంకా తగ్గిన తర్వాత ఆ మందులు పనిచేయవన్నమాట. అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ ఇంకా తగ్గిందనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ స్లోగా ఈ టైప్ 2 డయాబెటీస్ అనే వాళ్ళు టైప్ 1 డయాబెటీస్కి వెళ్తారనమాట. అంటే పాన్క్రియాస్ నుంచి ఇన్సులిన్ మొత్తం ప్రొడ్యూస్ కాదనమాట. అప్పుడు బయట నుంచి ఇంజెక్షన్ ద్వారా ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. సో అందుకని ఈ సి పెప్టైడ్ అనేది చాలా డేంజరస్ అని ఒక రకంగా చెప్పుకోవాలి. ఎప్పటివరకు అంటే మరీ తగ్గిపోయిందంటే వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే జనార్దన్ గారి క్వశ్చన్లో ఏమడిగారంటే ఇన్సులిన్ సెక్రెషన్ బాగానే ఉంది, గ్లూకోజ్ బాగానే ఉంది, సి పెప్టైడే తగ్గుతుంది అంటే ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ బాగానే అవుతుంది, కానీ అది దాంట్లో పవర్ లేదనమాట, దాంట్లో ఎఫిషియన్సీ లేదనమాట, అంటే పని చేయట్లేదనమాట. అట్లాంటప్పుడు బయట నుంచి మందులు ఇవ్వడం ద్వారానో ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారానో అంటే టైప్ 1 డయాబెటీస్కి వెళ్ళాల్సి వస్తుందన్నమాట. అయితే ఇట్లాంటి చాలా డేంజరస్ సిచ్యువేషన్లో కూడా ఒక 6 నెలలు ఏడాది కీటో డైట్ చేసుకుంటే మీకు పాన్క్రియాస్ అంతా మళ్ళీ రికవరీ అయిపోతుందండి. ఆ తర్వాత మనం జస్ట్ ఒక మిక్స్డ్ ఫుడ్తో అంటే బ్యాలెన్స్డ్ డైట్తోని లైఫ్ కంఫర్టబుల్గా మందులు లేకుండా లీడ్ చేయొచ్చు, క్వాలిటీ లైఫ్ లీడ్ చేయొచ్చు అనమాట. సో అట్లా ఈ బెనిఫిట్స్ కీటో డైట్లో ఉంటాయి. థ్యాంక్ యూ.